Hi everyone and welcome to Andhra Tech. In this video we will discuss about swapping variables in Python. First we will discuss about what is swapping. Swapping is used to exchange the values in programming languages. Programming languages means C, C++, Java, Python, etc. స్వాపింగ్ అనే టెక్నిక్ని మనం వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ డన్ విత్ ది డేటా ఇన్ ది మెమరీ. దిస్ మెకానిజం ఇన్ విచ్ ఏ ప్రాసెస్ కెన్ బి స్వాప్డ్ టెంపరర్లీ అవుట్ ఆఫ్ మెయిన్ మెమరీ టు సెకండరీ మెమరీ అండ్ మేక్ దట్ మెమరీ అవైలబుల్ టు అనదర్ ప్రాసెసెస్. At some time later the system swaps back the process from secondary storage to main storage. మనం ఏదైనా ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, మనకి కొంచెం ర్యామ్ అనేది యూజ్ అవుతుంది. కానీ మన సిస్టంలో తక్కువ ర్యామ్ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 GB ర్యామ్ ఉంది, అది కూడా ఎనఫ్ ఆ ర్యామ్ కూడా ఫుల్ అయిపోయింది. అప్పుడు ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఈ ర్యామ్లో ఉండే డేటాని హార్డ్ డిస్క్ పంపిస్తుంది. అప్పుడు ర్యామ్ అనేది ఫ్రీ అవుతుంది. ఆఫ్టర్ మనం ప్రాసెస్ చేస్తున్నాం కదా, అది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వాప్ చేస్తుంది. అంటే హార్డ్ డిస్క్లో ఉండే డేటాని మళ్ళీ మెయిన్ మెమరీకి తీసుకొస్తుంది, అంటే ర్యామ్కి తీసుకొస్తుందని. అండ్ నెక్స్ట్, ది సింప్లెస్ట్ మెథడ్ టు స్వాప్ 2 వేరియబుల్స్ ఈజ్ టు యూజ్ ఎ థర్డ్ టెంపరరీ వేరియబుల్. మనం థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసి, అదే టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేసి ఈజీగా స్వాప్ చేయొచ్చు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. కానీ మనకి పైథాన్లో థర్డ్ వేరియబుల్ యొక్క యూజ్ లేదు. ఎందుకంటే మనం సింగిల్ లైన్లో మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయగలుగుతాం వేరియబుల్స్కి. అండ్ నెక్స్ట్, మనకి స్వాపింగ్ గురించి ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 2 గ్లాసెస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ గ్లాస్ని ఏ అనుకోండి అండ్ సెకండ్ గ్లాస్ని బి అనుకోండి. ఫస్ట్ గ్లాస్లో మిల్క్ను స్టోర్ చేస్తున్నాం అండ్ సెకండ్ గ్లాస్, అదే బి గ్లాస్లో వాటర్ స్టోర్ చేస్తున్నాం. మనం ఏ అండ్ బి యొక్క వాల్యూస్, అదే మిల్క్ అండ్ వాటర్ని ఎక్స్చేంజ్ చేయాలి. అంటే ఏలోకి వాటర్ రంపించాలి అండ్ బిలోకి మిల్క్ని ఎక్స్చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, we use one temporary variable for that. మనం టెంపరీగా ఇంకో గ్లాస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఏ అండ్ బి అండ్ సి 3 గ్లాసెస్ ఉన్నాయి. ఏలో వచ్చి మిల్క్ ఉన్నాయి అండ్ బిలో వచ్చి వాటర్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏలో ఉండే మిల్క్ని సిలోకి పంపిస్తున్నాం. అప్పుడు ఏ ఖాళీ అవుతుంది, ఏ ఖాళీగా ఉంటుంది అండ్ సిలో మిల్క్ ఉంటుంది అండ్ బిలో వాటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్, ఏ ఖాళీగా ఉంటుంది కాబట్టి బిలో ఉండే వాటర్ని ఏలోకి పంపిస్తున్నాం. అప్పుడు ఏలో ఏముంటుంది, వాటర్ ఉంటుంది. సిలో ఆల్రెడీ మిల్క్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ ఉంటుంది అండ్ అప్పుడు బి ఖాళీ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్, ఏలో మనం ఆల్రెడీ వాటర్ స్టోర్ చేస్తున్నాం, బి ఖాళీగా ఉంది కాబట్టి సిలో ఉండే మిల్క్ వచ్చి బిలోకి పంపిస్తున్నాం. అండ్ ఫైనల్లీ ఇట్ వాస్ స్వాప్డ్. చూడండి, ఫస్ట్ ఏలో మనం మిల్క్ తీసుకున్నాం కానీ ఇప్పుడు ఫైనల్లీ వాటర్ వచ్చాయి అండ్ బీలో వచ్చి వాటర్ తీసుకున్నాం కానీ బీలో లాస్ట్కి మిల్క్ స్టోర్ అయింది. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అండ్ బి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ వేరియబుల్ యొక్క వాల్యూ 10 అండ్ బి వేరియబుల్ యొక్క వాల్యూ 20. మనం ఏ అండ్ బి 2 వేరియబుల్స్ని స్వాప్ చేస్తున్నాం. అంటే ఏలో ఉండే 10ని బిలో స్టోర్ చేస్తున్నాం అండ్ బిలో ఉండే 20ని ఏలో స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్, మనం 2 వేరియబుల్స్ని స్వాప్ చేయాలంటే మనకి టెంపరరీ వేరియబుల్ ఒకటి కావాలి. మనం సిని టెంపరరీ వేరియబుల్గా అనుకుంటున్నాం. లెట్స్ సి యాజ్ ఏ టెంపరరీ వేరియబుల్. ఫస్ట్ ఏలో ఉండే 10ని సిలో స్టోర్ చేస్తున్నాం. అప్పుడు ఏ ఎంటీ అవుతుంది, బిలో ఆల్రెడీ 20 ఉంది. అండ్ నెక్స్ట్ స్టెప్, ఏ ఎంటీగా ఉంది కాబట్టి బిలో ఉండే 20ని ఏలో స్టోర్ చేస్తున్నాం. అప్పుడు ఏలో 20 ఉంటుంది, సిలో ఆల్రెడీ 10 స్టోర్ చేస్తున్నాం. అప్పుడు బి ఎంటీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్, ఆల్రెడీ ఏలో 20 స్టోర్ చేస్తున్నాం, సిలో 10 ఉంది అండ్ బిలో వచ్చి మనకి ఎంటీగా ఉంది కాబట్టి సిలో ఉండే 10ని బిలోకి స్టోర్ చేస్తున్నాం. అప్పుడు సి ఎంటీ అవుతుంది. ఫైనల్లీ ది 2 వేరియబుల్స్ ఆర్ స్వాప్డ్. అంటే ఏలో ఉండే 10 బిలో స్టోర్ అయ్యింది అండ్ బిలో ఉండే 20 ఏలో స్టోర్ అయ్యింది. And next we see swapping 2 variables code in Python. For example, if we are taking x is equal to 10 వాల్యూని x వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ y is equal to 20 వాల్యూని yలో స్టోర్ చేస్తున్నాం. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లానే 2 వాల్యూస్ని స్వాప్ చేయాలంటే మనం టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం. మనం ఒక టెంపరరీ వేరియబుల్ని తీసుకుంటున్నాం.
temp is a temporary variable. Temp is equal to x. టెంపరీ వేరియబుల్లో మనం ఎక్స్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఎక్స్లో ఉండే 10 టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అండ్ ఎక్స్ ఖాళీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఎక్స్ ఖాళీగా ఉంటుంది కాబట్టి వైలో ఉండే 20ని ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు టెంప్. టెంప్లో ఉండే వాల్యూని వైలో స్టోర్ చేస్తున్నాం. టెంప్లో ఏముంది, మనం ఇందాక టెంప్కి ఎక్స్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. అప్పుడు వైలోకి ఏమొస్తుంది, 10 వస్తుంది. అండ్ ప్రింట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ప్లస్ ఎక్స్ అండ్ ప్రింట్ వాల్యూ ఆఫ్ వై ఈజ్ ప్లస్ వై. ది అవుట్పుట్ విల్ గివ్స్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 20 and value of y is 10. The two variables are swapped. And next we write code without using temporary variable. Temporary variable ni use చేయకుండా కోడ్ ని ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ x is equal to 10 వాల్యూని xలో స్టోర్ చేస్తున్నాం. y is equal to 20 వాల్యూని yలో స్టోర్ చేస్తున్నాం. మనకి పైథాన్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే సింగిల్ లైన్లో మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. సో x కామా y ఈజ్ ఈక్వల్ టు y కామా x అంటే x ఈజ్ ఈక్వల్ టు y అండ్ y ఈజ్ ఈక్వల్ టు x. ప్రింట్ ది వాల్యూ ఆఫ్ x ఈజ్ ప్లస్ x అండ్ ది ప్రింట్ ది వాల్యూ ఆఫ్ y ఈజ్ ప్లస్ y. ది అవుట్పుట్ విల్ గివ్స్ ది వాల్యూ ఆఫ్ x ఈజ్ 20 and the value of y is 10. Thanks for watching. If you like this video, share others.